మా ఏఎంసీ పరిధిలో. దానికి ఒక 5 కోట్లు 5 లక్షల రూపాయలు 6 లక్షల రూపాయలు 10 విలేజ్కి ఇవ్వచ్చు. గత ప్రభుత్వంలో టీడీపీ ఐఎంలో 2017లో మా పరిధిలో మేము 22 కొత్త రోడ్లు ఇచ్చాము. 5 లక్షలు 6 లక్షల రూపాయలు మేము వైస్ చైర్మన్ ఉండగా 5 లక్షలు 6 లక్షలు 7 లక్షల రూపాయలు ఇచ్చిన రోడ్లు ఉన్నాయి. అలాగే రైతు వారిగా స్వయంగా 3 లక్షలు 4 లక్షల రూపాయలు సొంత పండు వేసుకుని మేము ఏడితే ఆ 3 లక్షలు 10 లక్షల రూపాయలు కొత్త రోడ్లు పెట్టిండ్రు. ఆ రోజులు 2017 2019. అదే ఈ ప్రభుత్వం ఈ జగన్ ప్రభుత్వం వచ్చాక రూపాయి తీసింది లేదు. 92 రోడ్లు సెలెక్ట్ చేసి పెట్టారు మా విజయవాడలో. 92 రోడ్లు సెలెక్ట్ చేసి ఏది పడుతుంది ఓకే రాసుకుంటే. అలాంటి పని అయితే మనం చేయొద్దు. ఇవాళ మనం జిల్లా కానీ స్టేట్ వైడ్ కానీ మనం తీసుకున్న డిసిషన్ ఏంటంటే మనం ఇవాళ అచ్చెన్నాయుడు గారి దగ్గర లేకపోతే రేపు సీఎం దగ్గర తీసుకున్నా సరే మన ఎమ్మెల్యేలు మనం కలిసి మన యాత్ర మనం చెప్పాలి. లేదంటే ఈ మనం ఏఎంసీ చైర్మన్ అర్థం. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నామంటే మనకి ఏదో సాయి బిస్కెట్ భోజనం పెట్టారు, కోఆర్డినేటర్స్ 40-30 ఇస్తారు. నేను తెలంగాణ వ్యాపారం చేస్తాను, నేను 3 లక్షల 50 రూపాయలు నేను జనానికి జీతాలు ఇస్తాను. ఈ 40,000-50,000 రూపాయల కోసం ఇక్కడికి వచ్చి మనం చేసేది ఏముందండి? జీతం తీసుకుంటా వస్తున్నామా, లేకపోతే ఊరికి పని చేస్తా వస్తున్నామా, లేకపోతే కొంత చేస్తా వస్తున్నాం. మనం ఏంటంటే మనం అందరం ఒక ఐక్యంగా ఉండి మనం కంపల్సరిగా సంవత్సరానికి మన ఇప్పుడు 50 లక్షలు ఉందన్నారు, 50 కోట్లు ఉంది. 50 కోట్లు ఉందంటే మినిమం 5 కోట్ల రూపాయలు సంవత్సరానికి పని చేసి రావాలి. నా దాంట్లో 11 కోట్ల 56 లక్షలు ఉంది. నేను మినిమం లేదంటే 2 కోట్ల రూపాయలు తీసి ప్రజలకు పనిచేసి రావాలి. అది కూడా మనకంటే కొంత సిగ్బాబు ఉంది. ఇలా ఉండాలి. మన సిగ్బాబు లేకుండా మనం ఏదో వచ్చి డమ్మీ గారు ఏదో పెట్టారు తిన్నాము వెళ్ళేవాడిని ఇలా స్పీచ్ చెప్తా ఉంటాయి. ఏముందంటే ఉపయోగం లేదు. కేవలం ఆ రోజున అనుకుంటాం నేను చైర్మన్ అవుతే సారని మనం కూర్చున్న ప్రతి ఒక్కరు అనుకుంటాం. తర్వాత ఏది ఉంటుంది ఏదండి. కానీ తర్వాత ప్రజల నుంచి ఒత్తిడి మనం తట్టుకుంటామంటే తట్టుకోలేదు. ఇలాంటి పదవులు ఉంటా ఉంటే లేకపోవడం ఉంటాయి. ఇందాక మీరు చెప్పారు పంచాయతీ ప్రెసిడెంట్కి ఉంది సిక్ పవర్, సొసైటీ చైర్మన్కి ఉంది సిక్ పవర్, కానీ ఏఎంసీ చైర్మన్ లేదు. లేకపోతే కారణం ఏంటంటే మనం ఎవరినే కూడా నిలదీసే హక్కు మనకు ఏర్పడుతున్న కారణం ఏంటంటే మనలో మనం పోటీ తప్పిపోయింది. నాకు వస్తే సాల్వ్ ఆ రోజు అనుకుంటాం మీరంటే చైర్మన్ మీరు ఉన్నారు, మీరు నాకు వస్తుంది రైతు ఊచిరాడుతూ ఉన్నారు. మీరు అలాగే నాకు పోటీ నాకు వస్తుంది రైతు ఊచిరాడుతూ ఉంది. అదే చూసుకుంటాం. కానీ అయ్యాక మన పెద్దలకు ఏం చేయడం ఈ పదవి వేస్ట్. దీన్ని బాగా మన వాయిస్ కట్ చేయకూడదు. నేను మీకు కక్షాపడ్డాక శిక్ష కారణం ఏంటంటే 2017లో చైర్మన్ ప్రపోజల్ వైస్ చైర్మన్